హాయ్ అండి, నేను గుత్తి వంకాయ కర్రీ ఎలా చేశానో చెప్తాను. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. ఒక 2-3 స్పూన్లు పల్లీలను బాగా వేయించుకోవాలి. కొంచెం పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తీసుకుని మిక్సీ గిన్నెలోకి ఈ పచ్చి కొబ్బరి, చింతపండు, వేయించిన పల్లీలు, పెద్ద ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, అల్లం, వెల్లుల్లి, కరివేపాకు, వీటన్నింటితో పాటు ఉప్పు, కారం, పసుపు మనకు సరిపడా వేసుకుని మెత్తని పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. ఈ పదార్థాలన్నీ కనుక తప్పకుండా వేశారంటే స్మెల్ చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వంకాయలను కట్ చేసుకుని ఈ మసాలా అంతా ఫిల్ చేసుకుని అన్ని వంకాయలను ఆయిల్లో వేసుకుని బాగా మగ్గే వరకు 2-3 నిమిషాలకు ఒకసారి మూత తీసి కలుపుతూ బాగా మగ్గించుకోవాలి. ఫైనల్గా కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి వంకాయ బాగా ఉడికే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ